సౌలు అననీయ దగ్గరికి వెళ్ళిన రీతిగా, యెహోషువ మోషే దగ్గరికి వెళ్ళిన రీతిగా నీ జీవితంలో జీవ మార్గంలోకి రావాలంటే నీవు దైవజనుల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లేటెస్ట్ భక్తి ఏంటో తెలుసా? నాకు ప్రార్థన చేయటం వచ్చు, నాకు ఒకరి సలహాలు అవసరం లేదు. లేటెస్ట్ భక్తిది. నాకు కాస్త ప్రార్థన చేయటం వచ్చు, నాకు కాస్త వాక్యం చెప్పడం నేర్పించేళ్ళు అన్నాయి, అది చెప్పుకుంటా బ్రతుకుతా. నాకు కాస్త దేవుడు అంటే ఎంతో అర్థమయ్యాడు. ఒకసారి పక్షిరాజు అందంట, ఎవరు ఏం పేరు చెప్పాను, పక్షిరాజు అందంట, అడవిలో పక్షులన్నిటిని పిలిచి మీటింగ్ పెట్టిందంట. ఏం మీటింగు? రండి వినండి రక్షణ పొందండి ఆ మీటింగ్ కాదు, పక్షుల మీటింగ్. చెప్పండి, ఏ మీటింగు? పక్షుల మీటింగ్. ఆ మీటింగ్ పెట్టి వాటన్నిటిని పిలిచి పక్షిరాజు అంటుందట, సకల పక్షులారా, మనం అడవిలో బ్రతుకుతున్నాం. అడవి అనగానే తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, వర్షాలు, భారీ వర్షాలు పడతాయి. ఆ మనుషులు చూస్తేనేమో మంచి మంచి ఇళ్ళు కట్టుకుని ఇళ్లలో ఉంటున్నారు. మనం వెళ్ళి ఆ ఇంట్లో ఉంటేనే మనల్ని దూలేస్తారు మళ్ళీ. అందుకని వర్షాల్లో కాపాడబడాలంటే, వరదలు వచ్చినప్పుడు కాపాడబడాలంటే మీకు మంచి మంచి గూళ్ళు కట్టుకోవడం నేర్పుతాను రండి అని పిలిచిందంట పక్షులకి. ఎవరో? పక్షిరాజు. పిచ్చుకలు వచ్చినాయంట, కోవెల వచ్చింది, పావురం వచ్చింది, ఇలాగూ అన్ని రకాల పక్షులు వచ్చినాయి. వాటితో పాటు ఆ నల్ల పక్షి కూడా వచ్చిందంట. ఏ పక్షి అది? మీరు చాలా షార్పు. నల్ల పక్షి కాకి కూడా వచ్చిందంట. ఇక ఇప్పుడు పక్షులకి క్లాసు. ఏం క్లాస్ ఇది? మ్యాథ్స్ క్లాస్ కాదు, సైన్స్ క్లాస్ కాదు, ఇంగ్లీష్ క్లాస్ కాదు. గూళ్ళు ఎలా కట్టుకోవాలి. ఏంటి క్లాస్ పేరేంటి? గూళ్ళు ఎలా కట్టుకోవాలి. అప్పుడు ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేసింది పక్షిరాజు. ఏంటంటే, కొన్ని ఏనలు తెచ్చుకోవాలి అని చెప్పిందట. అంటే ఏమన్నా కానీ, ఆకులు కానీ, కొమ్మలు కానీ, లేక ఎక్కడన్నా కానీ కొన్ని ఏనలు తెచ్చుకోవాలి, వాటిని అలాగూ ఒక చోట పేర్చుకోవాలి అని అందంట. ఆ తర్వాత ఇంకా వాటికి మృదువుగా మనం ఉండటానికి, చలి రాకుండా, వర్షం లోపలికి రాకుండా గూడు ఎలా కట్టుకోవాలి, క్లాసు చాలా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏనలు తెచ్చుకోవాలి, తర్వాత వాటిని ఒక స్థలంలో పేర్చుకోవాలి అందట. ఓహో, ఇంకా ఏం చెబుతుందో, ఇంకా ఏం చెబుతుందో. అన్ని పక్షులు జాగ్రత్తగా వింటా ఉంటే ఈ కాకి ఏనలు తెచ్చుకోవాలి అనగానే, ఓహో గూడు కట్టుకోవడం అంటే ఇంతే కదా, అప్పుడే ఎగిరిపోయిందంట. అది వెళ్ళిపోయి ఏనలు తెచ్చుకుందంట. అది తిరిగి వచ్చేలోపు ఆ తెచ్చుకున్న ఏనల్ని ఎలా చేయాలో, గూడు ఎలా కట్టుకోవాలో క్లాస్ అంతా అయిపోయింది. కాకి వెళ్ళలేదు. అన్ని పక్షులు గూళ్ళు బాగా కట్టుకుంటే కాకి గూడు కట్టడం రాదండి. చూడండి, ఎక్కడైనా మీరు కొమ్మల మీద ఊరక ముళ్ళకంప తీసుకొచ్చి అట్ట పేరుస్తుంది, కానీ సరిగ్గా గూడు కట్టడం ఎవరికి చేత కదంటే కాకే చేత కదా, అన్నిటికొచ్చు. కొంతమంది విశ్వాసులు కూడా అండి భక్తిని ఆ ఫస్ట్ పాయింట్ ఒకటి నేర్చుకొని, నాకు కూడా భక్తి వచ్చింది, నాకు కూడా అంతా తెలిసిపోయిందని కాకుల్లాగా ఎగిరెగిరి పడతారు. వీళ్ళకి జీవితం అంతా ఎంతకాలం ఉన్నా సరైన భక్తి రాదని దేవునికి తెలుసు, దేవుని సేవకుడికి తెలుసు. పావురం అలా చేయలేదు, ఆఖరి వరకు కూర్చుంది, చక్కని గూడు కట్టడం నేర్చుకుంది. పిచ్చుక ఆఖరి వరకు కూర్చుంది, గూడు కట్టడం నేర్చుకుంది. ప్రతి పక్షిరాజు కూడా మంచి గూడు కడతా ఉంటుంది, కానీ కాకి వెళ్ళలేదు కాబట్టి చేత కాలేదు. దేవునిలో ఆశీర్వాదం ఉన్నది,
ఉన్నది, దేవునిలో శక్తి ఉన్నది, దేవునిలో జయం ఉన్నది, దేవునిలో గొప్ప ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు అనుభవించకుండా ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళావు, వాక్యం విన్నావు చాలు, వాక్యం విన్నావు చాలు, వాక్యం విన్నావు చాలు, ఆ కాకి గుళ్ళు లాగా కడుతున్నామండి మనం. ఏ గుళ్ళి? ఏ గుళ్ళి చెప్పండి, అందరికి పక్కన వాళ్ళకి చెప్పండి. ఏ గుళ్ళి? కాకి గుళ్ళు. కాకి గుళ్ళు అంటే ఏంటో తెలుసా? ఆదివారం కాసేపు వాక్యం వింటానికి అంతే, ఇక బైబిల్ చదివేది లేదు, స్తుతులు చెప్పేది లేదు, ప్రార్థన చేసేది లేదు, మోకరించడానికి మోకాళ్ళంచడానికి టైమే లేదు. కాకి గూడు భక్తి చేస్తున్నారు, జాగ్రత్త. సోదరుడా సోదరి, నీవు జీవ మార్గంలోనికి రావాలంటే దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందాలి. అందుకని దేవవాక్యం చదువుతున్నాం, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఇప్పుడు ఏం బయలుదేరుతున్నాయండి లోపల నుండి? జీవధారలు. అయితే పిల్లరా, ఈ జీవధారలు లోపలికి రావటానికి దేవుడు నీకు నాకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడండి. ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. చూడండి, అది ఎలాంటిది అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం అందరూ చదవండి. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. దేనిలో ప్రవేశించాలండి? దేనిలో ప్రవేశించాలి? జీవములో నీవు ప్రవేశించాలి. జీవములో ప్రవేశించటానికి దేవుడు నీకు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఈ జీవంలో ప్రవేశించడానికి ఏమిటి ఆహ్వానం అంటే, నిన్ను అభ్యంతరపరిచేది ఏదైనా ఉంటే దానిని వదిలించుకో, దానిని అక్కడ నరికి పారేయి అంటున్నాడు. అదేంటి అనంటే నీ చెయ్యి అయినను. ఏంటది? చెయ్యి దేనికి ఉపయోగం? రకరకాల పనులు చేస్తుంది. చేతితో రకరకాల పనులు. సోదరుడా, తప్పుడు లెక్కలు రాయవచ్చు చేతితో, దొంగ లెక్కలు రాయొచ్చు, దొంగ సంతకాలు పెట్టవచ్చు ఈ చేత్తో, పరాయి వారికి కీడు కలిగే పనులు చేయొచ్చు ఈ చేత్తో. అలాగే ఈ చేతితో ఇతరులకు శిక్ష వేయొచ్చు. ఈ చేతితో రకరకాల పనులు చేస్తావు. ఈ పనులన్నీ కూడా నిన్ను జీవములోనికి పోకుండా ఆపుతాయి. కాబట్టి ఆ చెయ్యిని నరికివేయి, అనగా ఆ పనులు నరికివేసేసి. తర్వాత ఏమంటున్నాడు? నీ పాదమునైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. ఏది నిన్ను అభ్యంతరం చేస్తుందో, ప్రార్థన చేయటానికి నీకు ఆటంకంగా ఏది ఉన్నదో దానిని నువ్వు నరికి పారేయి. తర్వాత ఏమన్నాడు? 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. అనగా నిన్ను అభ్యంతరపరిచేది ఏది ఉంటే దానిని తీసివేసి దేవుని జీవము నాకు కావాలి అని అడగాలి.
జీవ మార్గం అండి. దావీదు గారు ఏమంటున్నాడు? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గం అనగా ఆ మార్గములో, ఆ జీవములో మనం ప్రవేశించాలి. ఆ జీవంలో ప్రవేశించడం అనగా మనకు అభ్యంతరం కలిగి చేసేది ఏదైతే ఉన్నదో వాటన్నిటినీ తీసివేయాలి, వాటన్నిటినీ పెరికివేయాలి, వాటన్నిటినీ మానివేయాలి, వాటన్నిటినీ అసలు పూర్తిగా విస్మరించాలి. నీలో ఈ గొప్ప మార్పు రావాలి. ఒక సహోదరుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ప్రతిరోజు లంచాలు తీసుకునే డిపార్ట్మెంట్ అది. రెవెన్యూ అంటేనే రోజు లంచాలు. కానీ అతను మారు మనసు పొంది ఇక తర్వాత ఎన్నడూ కూడా లంచము తీసుకోవడానికి ఎన్నడూ ఇష్టపడలేదు. తీసుకున్న వాటిని చాలా వరకు చెల్లించాడు. ఆ తరువాత లంచము అనేది తను రిటైర్ అయ్యే వరకు ఎక్కడ కూడా లంచము తీసుకోకుండా దేవుని కోసం బ్రతికాడు. దాన్ని నరికి పారేశాడు. ఉందా నీకు ఆ సాక్ష్యం? ఆ సాక్ష్యం ఉందా? పిల్లరా, నేను గమనిస్తుంది ఏంటంటే, మారు మనసు పొందేటప్పుడు చేసిన పాపాలు ఒప్పుకొని తిరిగి చెల్లించవలసినవి చెల్లించకుండా బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు ఆ పాపము వాళ్ళల్లో పోలేదు కాబట్టి మరలా ఆ పాపం వాళ్ళని వెనక్కి లాగేస్తుంది. ఆ పాపము నీలో పూర్తిగా పోవాలంటే తిరిగి చెల్లించాలి. ఇక నువ్వు అది ఏముందలే, ఒప్పుకుంటే చాలులే, తిరిగి చెల్లించకపోయినా పర్వాలేదని బాప్తిసం కొరకు ముందుకొస్తే, ఒకవేళ నువ్వు తీసుకొని ఉంటే అలాగ చేసి ఆ పాపము నిన్ను మళ్ళీ వెనక్కి లాగేస్తా ఉంది. ఏం ఉపయోగం? జీవంలో ప్రవేశించకుండా ఆపుతుంది కదా నిన్నది. సహోదరా సహోదరి, దేవుళ్ళలోనికి వచ్చి కూడా, దేవుని సన్నిధిలోనికి వచ్చి మారు మనసు పొందిన తర్వాత కూడా మరలా తిరిగి ఆ పాత పాపాలే చేస్తూ ఉంటున్నావు కదా. లంచాలు తీసుకోకూడదని విన్నావు, తీసుకుంటున్నావు. కమిషన్లు తీసుకోకూడదని విన్నావు, తీసుకుంటున్నావు. దొంగ సంతకాలు చేయకూడదని విన్నావు, చేస్తున్నావు. అవి నువ్వు చేస్తూ భక్తిని చేస్తున్నావు కాబట్టి నీ భక్తి జీవ మార్గముల నుండి ప్రక్కకు వెళ్ళిపోతుంది. అందువల్ల ఇక్కడ దేవుని వాక్యంలో ఉందంటే, నీవు కుంటివాడవు గాను అంగహీనుడు గాను జీవములో ప్రవేశించుట మేలు. దేవుని జీవము నీకు రావాలి అనంటే అన్నిటిని నువ్వు త్యజించాలి, త్యాగము చేయాలి. మరి ఉందా అలాంటి సిద్ధపాటు నీకు ఉంటుందా? తర్వాత జీవ మార్గం అనగా ఇంకొక వాక్యం ఏమైనా చూద్దాం. 19వ అధ్యాయంలో చూడండి. 19వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 19వ అధ్యాయము 16వ వచనం నుండి చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకైన మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. అందరూ చెప్పండి, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. దావీదు గారు అక్కడ ఏం చెప్పాడు? 16:11లో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఆ జీవ మార్గం అంటే ఏమిటి? దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించాలి. ఏం పాటించాలండి? మనం దేవుని ఆజ్ఞలను పాటించాలి. అదే మనం చేయాల్సిన మంచి కార్యము.
దేవుని ఆజ్ఞలు. మరి ఆజ్ఞలు పాటిస్తున్నావా? చాలా మందికి అంటండి మారు మనసు వస్తుందంట, కానీ నోరుకి మారు మనసు రావట్లేదంట. దేనికి? దేవుడికి. వాళ్ళు ఏమంటారంటే నేను మారు మనసు పొందాను, నేను బాప్తిసం తీసుకుంటానని చెప్తారు, కానీ అసలు మారు మనసు పొందంది ఎవరు? నోరు మారు మనసు పొందల. ఈ నోరు మారు మనసు పొందనందువలన జీవ మార్గంలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. అనగా నోటిని, నాలుకను వాక్యముతో నీవు నింపుకోవాలి. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము. దేవుని ఆజ్ఞలను నీవు గైకొనాలి. దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించాలి. ఒకవేళ నువ్వు పాటించలేకపోతే ఈ ఆజ్ఞలు పాటించాలి ప్రభువా, నాకు సహాయం చేయి, నీ మార్గంలో, జీవ మార్గంలో నేను నడవాలి ప్రభువా అని నువ్వు అలాగే దేవుణ్ణి అడుగుతా ఉండాలి. కావున దావీదు గారు అన్నట్లుగా జీవ మార్గము అనగా దేవుని ఆజ్ఞలను పాటించటమే. జీవ మార్గం అనగా దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా జీవించటమే. అలాగే మరొక మాట చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూసారా? నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానమును జీవమును నేనే అనగా దేవుని యందు నువ్వు స్థిరమైన విశ్వాసం ఉంచాలి. దేవుని యందు నువ్వు స్థిరమైన విశ్వాసం ఉంచాలి. ప్రభు కొరకు నేను జీవిస్తాను, దేవుని మార్గములో నేను నడుస్తాను, నేను మారు మనసు పొందుతాను, దేవుని కొరకు నేను బ్రతుకుతాను అని ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. అందుకని అక్కడ ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అనగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే జీవ మార్గంలోనికి వస్తావు. ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మరి ఆ విశ్వాసం మనం ఉంచుతున్నామా? ప్రభా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను అని నువ్వు దేవునితో చెప్పగలవా? ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా నీ మీద నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా అని నువ్వు దేవునితో చెప్పగలవా? తర్వాత జీవ మార్గంలోనికి రావటం అంటే ఇంకొక మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. 2వ కొరింథీ 3వ అధ్యాయము. 2వ కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయు. అందరూ మాట, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. అనగా జీవము అనంటే ఆత్మను మనము కలిగి ఉండాలి. ఎవరాత్మ ఇది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. ప్రభునంతులారా, దేవుని ఆత్మ నాలోనికి రావాలని నువ్వు అడగాలి. ప్రతిదినము పరిశుద్ధాత్ముడా మీరు నాలోనికి రండి, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి అని నువ్వు దేవుణ్ణి అడగాలి. ఆత్మ చేత నింపబడాలండి. నువ్వు ప్రార్థన చేయగా దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతాడు. దేవుని ఆత్మ యెషయాలో ఈ దేవుని ఆత్మ నింపినట్లుగా
యెహెజ్కేలును ఈ దేవుని ఆత్మ నింపినట్లుగా, అలాగే దమస్కు మార్గంలో సౌలుని దేవుని ఆత్మ దర్శించినట్లుగా దేవుని ఆత్మ మనలోనికి రావాలి. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము మన కుటుంబాలు దేవునికి ఆశీర్వాదకరంగా మారతాము. మరి అలాగ నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అందుకని ఇక్కడ ఏం చదువుతున్నావు? అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయను. మరి పరిశుద్ధాత్ముడు మనకు మార్గమై ఉన్నాడు. కావున మొట్టమొదటి చదివిన వాక్యం మరలా చూడండి. ఇప్పుడు కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. దేవుని మార్గం అనగా ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే దేవుని మాటలను మనం పట్టుకోవాలి. తర్వాత మనం చూస్తున్నది ఏమిటంటే జీవములో మనం ప్రవేశించాలంటే మనకు అభ్యంతరకరమైనది, అది కాలైనా చెయ్యైనా కన్నైనా దాన్ని పెరికివేయమని చెప్పాడు. అనగా వాటితో చేసే పనులను మనం విస్మరించాలి, విడిచిపెట్టాలి. అలాగ పెరికివేసి జీవములో ప్రవేశించమన్నాడు. అలాగే జీవ మార్గం అనగా దేవుని యందు విశ్వాసం ఉంచుట, బలమైన విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచితే జీవ మార్గంలోనికి మనం వస్తాం. అలాగే జీవ మార్గం అనగా అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయను. అనగా దేవుని ఆత్మతో మనం నింపుకోవాలి. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. కావున ప్రియరా, అలాగ ప్రభువా నీ ఆత్మతో మమ్ములను నింపండి అని నువ్వు దినదినం అడిగినప్పుడు ప్రభు దేవుని ఆత్మతో నింపుతాడు. ఆ ఆత్మతో నింపబడటమే నేను జీవ మార్గంలోనికి వస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుని వైపు చూస్తూ, ప్రభువా జీవ మార్గములోనికి నేను రావాలి నాయనా, దేవుని మార్గములో నేను నడవాలి. ప్రభువా మీ కృప, మీ సహాయము, మీ సన్నిధిని మాకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్ముడా మీ వైపు చూస్తూ ఉన్నాము. విశ్వాసము ద్వారా జీవ మార్గంలోనికి వస్తున్నాము. అలాగే స్థిరమైన విశ్వాసము, మంచి కార్యములు, మీ ఆజ్ఞలను పాటించుట ద్వారా జీవ మార్గంలోనికి మేము వస్తున్నాము కదా. అలాగే మీ యందు ఆత్మ నింపుదల కలిగి ఉండట ద్వారా జీవ మార్గంలోనికి వస్తున్నాము కదా. పరిశుద్ధాత్ముడా మమ్మలను అలాగూ జీవ మార్గములో నడిపించండి. దేవుని మార్గంలో మేము నడవాలి ప్రభువా అని నువ్వు దేవుని అడుగుతావా? ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ప్రభువుని అడుగుదాం. ప్రభువా మీ మార్గములో మమ్మలను నడిపించండి, మీ కార్యములు మా జీవితంలో చేయండి ప్రభువా. దేవుని కార్యములే మా జీవితంలో జరగాలి ప్రభువా. దేవుని కార్యములు మా జీవితంలో జరగాలి. తండ్రి అయిన దేవా మీ వైపు చూస్తూ ఉన్నాం, మీ కృపలో బలపరచండి నాయన అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. దేవుని మార్గములో మేము సరిగ్గా నడవాలి నాయన, జీవములో మేము ప్రవేశించాలి ప్రభువా. మా జీవితంలో దేవుని కార్యాలు మాలో జరగాలి యేసయ్యా. మీలో జీవమున్నది, ఆ జీవము సమృద్ధిగా మాకిస్తూ ఉన్నారు. పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పారు కదా. పరిశుద్ధాత్ముడా ఆ దేవుని జీవము మాలో ప్రవహించులాగునా చేయండి. ఈ ప్రజలను మీరు దర్శించండి.
దేవుని జీవము వీరి హృదయాలలో నరనరాలలో ప్రవహించలాగున చేయండి ప్రభువా. తండ్రి, మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆత్మ జీవింపచేయను అని చెప్పారు. పరిశుద్ధాత్ముడు మా హృదయాల్లో ఉండి మేము జీవించాలి, ఆ జీవ మార్గంలో నడుచుకోవాలి. అట్టి కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.